దత్తాత్రేయ ఆధ్యాత్మిక ప్రస్థానంలో ఎందరో గురువరేణ్యులు తమదైన ప్రత్యేకతను ఆవిష్కరించారు. కారణజన్ములు, తపోసంపన్నులు, జ్ఞానమూర్తులుగా ఆయా గురువులు వర్ధిల్లారు. ఆ సంవిధానంలో గురు పరంపరకే ఆద్యుడిగా ఖ్యాతి పొందిన త్రిమూర్త్యాత్మక స్వరూపం దత్తాత్రేయుడు. అత్రి మహర్షి, పతివ్రతా శిరోమణి అనసూయ దంపతులకు దత్తాత్రేయుడు వరపుత్రుడిగా జన్మించాడు. దత్తాత్రేయుణ్ణి అవధూత శిరోమణి అంటారు. ఆదిగురువుగా పేర్కొంటారు. దత్త సంప్రదాయంలో అవధూత అనే 4 అక్షరాలకు వేరువేరు అర్థాలు ఉన్నాయి. అవినాశి, వరేణ్యుడు, సుకర్మ నిష్ఠాగరిష్ఠుడు, తత్వమసి అని అవధూతనామం సంకేతిస్తుంది. అలాంటి దత్తావధూత ప్రత్యక్షంగా సంచరించిన ప్రదేశం మహారాష్ట్రలోని ప్రవరా నదీ తీరంలో ఉన్న దేవగఢ్. ఈ పవిత్రతను, ప్రత్యేకతను మరింతగా సమున్నతం చేయడానికి కిషన్గిరి మహారాజ్ ఇక్కడ దత్తాశ్రమాన్ని స్థాపించారు. ఆధ్యాత్మిక సిద్ధి, యోగ విద్య, నిష్కామ బుద్ధి, త్రిపుర సుందరీ సాధన, శివార్చన, అన్న సమారాధన, సాత్విక దృష్టి, వేద విద్యా బోధన ఇవి దత్త ఆరాధనా క్రమంలో ప్రధానమైనవి. తన శిష్యుల్లో ప్రహ్లాదుడికి వైరాగ్యాన్ని, యదుమహారాజుకు అవధూత చర్యను, పరశురాముడికి భగవతీ త్రిపుర సుందరీ సాధనను దత్తుడు అనుగ్రహించాడు. దత్తావధూత పరంపరలో ఎన్నో పీఠాలు, ఆశ్రమాలు, సన్నిధులు ఉత్తర భారతంలో ఆవిష్కారమయ్యాయి. దత్తావతారాలు పలు రీతుల్లో వ్యక్తమైందని విశ్వసిస్తారు. ఆ సంవిధానంలో ఎందరో గురువులు వారి శిష్య పరంపర దత్త సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. ఆ నేపథ్యంలోనిదే దేవగఢ్లోని ప్రవర దత్తాశ్రమం. లోకంలోని జీవుల కష్టాల్ని, వారి తాపత్రయాల్ని, ఆవేదనల్ని దూరం చేయడానికి దత్త భగవానుడు సత్యయుగంలో తనంతట తాను అవతరించాడు. అలాంటి దత్తనాథుడి ఆరాధ్య పరంపరకు దేవగఢ్ ఆశ్రమం పేరెన్నికగన్నది. ప్రవరా నదీ తీరాన దత్త ఆరాధనా విధానంతో వర్ధిల్లుతోంది ఈ ఆశ్రమం. సమర్థ సద్గురువు కిషన్గిరి బాబా ఆధ్యాత్మిక చింతనతో, తపోశక్తితో ఈ సన్నిధి మరింత పవిత్రమై విరాజిల్లుతోంది. 1907 సంవత్సరంలో గోధేగాంలో కిషన్గిరి జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ఆధ్యాత్మిక సంపన్నులు. ఆ వారసత్వమే కిషన్జీకి సంప్రాప్తించింది. శివభక్తుడిగా, శివోపాసకుడిగా ఖ్యాతి గడించారు. తన తండ్రి దగ్గరే ఆయన మంత్రదీక్ష తీసుకున్నారు. ఆధ్యాత్మిక చింతనకు, పూజాది కార్యక్రమాలకే పరిమితం కాకుండా సమాజ శ్రేయస్సుకి సైతం అందరూ కృషి చేయాలని ఆయన ఉద్బోధించేవారు. గ్రామీణ ప్రజలతో మమేకమై వారిలో చైతన్యాన్ని నింపేవారు. దురలవాట్లకు దూరంగా ఉంటూ దైవభక్తిని పెంపొందించుకోవాలని ఉపదేశించేవారు. చార్ధామ్ వంటి తీర్థయాత్రల దర్శనం ద్వారా మన దేశ ఘనమైన ఆధ్యాత్మిక వారసత్వం అందరికీ అవగతమవుతుందని పేర్కొనేవారు. మూఢనమ్మకాల్ని వదలాలని, దైవం పట్ల మూఢభక్తి పనికిరాదని సూచించేవారు. భగవంతుడి పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. దైవచింతన పట్ల మనసు పవిత్రమవుతుంది. అలా అని మనం చేసే పనుల్ని, ఉద్యోగ వ్యాపారాది కార్యక్రమాలను విడనాడి నిరంతరం పూజాది ప్రక్రియల్లో పాల్గొనరాదు. ఇలా చేస్తే అది దైవ వ్యతిరేకమైన చర్య అవుతుంది. పనియే పరమాత్మ, శ్రమయే దైవం, జీవనభృతే దివ్యమైన పరమాత్ముడి నెలవు అని కిషన్జీ ఉపదేశమిచ్చేవారు.
దత్త దివ్య మందిరాన్ని దేవగఢ్లో నెలకొల్పి మత, కుల, వర్గ, వర్ణ విచక్షణ లేని ఒక అపురూప సన్నిధానాన్ని ఆవిష్కరించారు. విశ్వమంతా ఆవరించిన మహా చైతన్యమే పరమాత్మ. ఆ భగవానుడు దత్తుడై దేవగఢ్లో వర్ధిల్లుతున్నాడు. ఆయన కృపా వైభవం అందరికీ దక్కాలి. ఆయన కరుణ మనందరిది. అందుకే అందరూ స్వామి దర్శనానికే తరలిరండి అని కిషన్గిరి బాబా పిలుపునిచ్చారు. దేవగఢ్కి సమీపంలో ఉండే నెవసా ప్రాంతంలోని సంత్ ధ్యానేశ్వర్ దేవాలయం వద్ద శ్రీ కిషన్గిరి బాబా ఉండేవారు. ఈ ధ్యానేశ్వర్ని జ్ఞానేశ్వర్గానూ వ్యవహరిస్తారు. కిషన్ బాబా ఆ తరువాత ప్రవరా నదీ తీరంలోని దేవగఢ్కి చేరుకున్నారు. అక్కడ సంత్ జ్ఞానేశ్వర్ రచించిన భగవద్గీత, ధ్యానేశ్వరిని భక్తులకు బోధించేవారు. మరాఠీలో అమృత రసధారలతో ప్రవచనాల్ని చెప్పేవారు. అక్కడే దీక్షగా కిషన్ బాబా ఎన్నో సంవత్సరాలు ఉన్నారు. ఓ రోజు కిషన్ బాబాకు దత్తాత్రేయ స్వామి గోచరమై ఆయనను మంత్రదీక్ష పురస్సరంగా ఆశీర్వదించారంటారు. అప్పటి నుంచి కిషన్జీ దత్తోపాసనను ప్రారంభించారు. ఆయన స్ఫూర్తితో, ఆధ్యాత్మిక చింతన ప్రేరణతో ప్రవరా నదీ తీరంలో గొప్ప దత్తక్షేత్రం సాకారమయ్యింది. అదే ఇప్పుడు మనం వీక్షిస్తోన్న శ్రీ దత్త దివ్య ఉద్యానవనం. దేవగఢ్ దత్త సన్నిధిని దర్శించడం భక్తులకు మధురమైన ఆధ్యాత్మికానుభూతి. భక్తులు ఈ క్షేత్రానికి చేరుకొని ప్రవరా నదిలో స్నానమాచరించి శ్రీ దత్తక్షేత్రాన్ని దర్శించి ఇక్కడ ఉన్న ఔదుంబర వనంలో కూర్చుని ఔదుంబర వృక్షఛాయలో దత్త చరిత్రను పారాయణ చేసుకుంటారు. దత్తాత్రేయ స్వామి ఈ ఔదుంబర వనంలో ఇప్పటికీ వివిధ రూపాల్లో సంచరిస్తారని భక్తుల నమ్మకం. దత్తాత్రేయ స్వామి నవనాథుల సమన్వితంగా ఇక్కడ విహరిస్తాడంటారు. షిరిడీ క్షేత్రానికి అత్యంత సమీపంలో దేవగఢ్ ఉంటుంది. శ్రీ దత్తాత్రేయ జయంతి, శ్రీపాద శ్రీవల్లభ జయంతి, గురు పౌర్ణమి, నృసింహ సరస్వతి స్వామి జయంతి సందర్భంగా ఈ క్షేత్రంలో వైభవంగా ఉత్సవాలను నిర్వహిస్తారు. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, జై గురుదత్త శ్రీ గురుదత్త, యోగ సాధనే దిగంబర దిగంబర, శ్రీదత్త శరణం మమ వంటి దత్తనామస్మరణతో ఈ సన్నిధి పులకిస్తుంది. దిగంబర అంటే దిక్కుల్నే అంబరంగా ధరించిన విశ్వస్వరూపుడు అని అర్థం. విశ్వాత్మగా, విశ్వనాథుడిగా, విశ్వపతిగా, విశ్వంబరుడిగా దత్తాత్రేయ స్వామి ఈ దివ్య ఉద్యానవనంలో తేజోమూర్తిగా దర్శనమిస్తుంటాడు. పంతొమ్మిది 1983 సంవత్సరంలో కిషన్ బాబా శివైక్యం చెందారు. ఆయన సమాధిపై దివ్యమైన మందిరం సాకారమైంది. కారణజన్ముడిగా తన జీవితాన్ని ఆధ్యాత్మిక అభ్యున్నతికి వినియోగించిన ధన్యజీవి కిషన్గిరి బాబా. సాధారణ మనుషులు జన్మిస్తారు, అవతారమూర్తులు ఆవిష్కారమవుతారు. కిషన్గిరి బాబా వంటి ఆధ్యాత్మిక తేజోమూర్తులు అభివ్యక్తమవుతారు. జీవన పర్యంతం ఆధ్యాత్మిక ఉన్నతికి కృషి చేసి శిష్యులలో, భక్తులలో జ్ఞానదీపాల్ని వెలిగించిన దార్శనికుడు కిషన్గిరి బాబా. తన అమూల్యమైన, అఖండమైన వారసత్వ పరంపరను కొనసాగించడానికి భాస్కర్గిరి మహారాజుకి ఆశ్రమ బాధ్యతల్ని కిషన్గిరి మహారాజ్ తాను జీవించి ఉన్నప్పుడే అప్పగించారు. గురువు పట్ల సంపూర్ణ భక్తి విశ్వాసాలు, ఆదరాభిమానాలు కనబరిచే భాస్కరగిరి మహారాజ్ ఆశ్రమ వ్యవహారాల్ని స్ఫూర్తిమంతంగా కొనసాగిస్తున్నారు. దేవగఢ్ ఆశ్రమ కీర్తి ప్రతిష్టల్ని ఆయన మరింత ఇనుమడింపచేస్తున్నారు.
మానవ సేవే మాధవ సేవ అనే సిద్ధాంతాన్ని భాస్కరగిరి మహారాజ్ ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఆధ్యాత్మిక చింతనతో పాటు సమాజ సేవ అనే భావాన్ని ఆయన విస్తృతంగా దేవగఢ్ ఆశ్రమంలో అమలు చేస్తున్నారు. సద్గురువైన కిషన్గిరి మహారాజ్ అందించిన స్ఫూర్తితో తాము పురోగమిస్తున్నామని, ఆ గురువు అనుగ్రహం లేకపోతే ఏదీ సాధ్యం కాదని భాస్కరగిరి స్వామి చెబుతారు. దత్తధామంగా ఖ్యాతిగాంచిన దేవగఢ్ని భువిపై స్వర్గంగా దత్తభక్తులు భావిస్తారు. అందగించిన కట్టడాలు, ఆధ్యాత్మికత ఉట్టిపడే రీతిలో ప్రతి లోగిలే ఆకట్టుకుంటుంది. పాలరాతితో చెక్కిన ఈ కట్టడాలు, ద్వారాలు, శిల్పాకృతులు ఆశ్రమ సందర్శకుల్ని అలరింపచేస్తాయి. 4 అడుగుల గోల్డెన్ టాప్ అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుంది. ఆత్మను లయం చేసేదే ఆలయం. అలాంటి ఆత్మ ప్రక్షాళనకు, అంతఃకరణ శుద్ధికి ఈ మందిర ప్రాంగణం నిక్కమైన చిరునామాగా భాసిల్లుతుంది. ఈ మహాద్వార ప్రవేశమే సర్వశుభకారకంగా భక్తులు భావిస్తారు. దేవగఢ్ దత్తక్షేత్రాన్ని శ్రీక్షేత్రంగా వ్యవహరిస్తారు. ఈ అద్భుత ఆధ్యాత్మిక లోగిలికి చేరుకోగానే భక్తుల హృదయాలు అలౌకికానుభూతికి లోనవుతాయి. ఈ క్షేత్రంలో వర్ధిల్లే దత్తాత్రేయ స్వామిని ప్రవర దత్తాత్రేయుడు అని అంటారు. సంస్కృతంలో ప్రవర అంటే అత్యుత్తమం అని అర్థం. భక్తుల్ని అనుగ్రహించే క్రమంలో ఈ స్వామి ప్రవరంగా అంటే అత్యుత్తమంగా కరుణిస్తాడని విశ్వాసం. ఈ సన్నిధానంలో నిరంతరం దత్తనామస్మరణ మారుమ్రోగుతుంటుంది. ఆ నామస్మరణ చెవులకి సోకగానే భక్తులు భక్తి పారవశ్యానికి లోనవుతారు. అలాగే ఈ దత్త సన్నిధి సౌందర్యాత్మకంగా, సరళ సమ్మోహనంగా అలరారుతుంటుంది. స్వచ్ఛ స్ఫటికంగా, శుచిశుభ్రంగా, ఆధ్యాత్మిక ప్రశాంతతకు అచ్చమైన చిరునామాగా భాసిల్లుతుంది. రణగుణధ్వనులేవీ లేకుండా ఆహ్లాదకరమైన పరిసరాలతో నయన మనోజ్ఞంగా దేవగఢ్ దత్తధామం ఆకట్టుకుంటుంది. అందుకే ఇది దత్త దివ్య ఉద్యానవనంగా, భవ్య ఆధ్యాత్మిక సన్నిధానంగా ఖ్యాతిగాంచింది. స్వర్గానికి ప్రవేశ మార్గం దత్త దివ్య మందిర మహాద్వారం అని దత్త సంప్రదాయవాదులు పేర్కొంటారు. శ్రీక్షేత్రంగా వ్యవహరించే ఈ సన్నిధి దత్త భగవానుడి ప్రత్యక్ష ఆవాసమని భక్తుల నమ్మకం. మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలోని దేవగఢ్ దత్తాశ్రమం షిరిడీకి 17 కిలోమీటర్ల దూరంలో, శనిశింగణాపూర్కి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. పూణే, ఔరంగాబాద్ జాతీయ రహదారి ప్రక్కనే ఉన్న ఈ మందిర ప్రవేశద్వారం భక్తుల్ని ఆకర్షింపచేస్తుంది. జాతీయ రహదారి నుండి 5 కిలోమీటర్ల దూరంలో దత్తాశ్రమం ఉంటుంది. అక్కడి నుంచి మందిర పరిసరాలు ప్రారంభమవుతాయి. 2 అంతస్తులతో కూడిన స్వాగత ద్వారంపై దత్తాత్రేయ స్వామి విగ్రహం నెలకొని ఉంటుంది. ప్రతి గురువారం ఈ మందిరానికి విశేషంగా దేశం నలుమూలల నుంచి భక్తులు, పర్యాటకులు విచ్చేస్తుంటారు. ఇక్కడ ఉన్న భక్త నివాసులో యాత్రికులకు, భక్తులకు నామమాత్రపు రుసుములతో వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తారు. మహాద్వారం గుండా భక్తులు దత్తమందిరంలోకి ప్రవేశిస్తారు. చుట్టూ పరుచుకున్న పచ్చదనం భక్తుల్ని ముగ్ధుల్ని చేస్తుంది. దేవగఢ్ దత్త మందిరానికి ఎడమవైపు పంచముఖ సిద్ధేశ్వర మందిరం నెలకొని ఉంటుంది.
సర్వశుభదాత అయిన శ్రీ సిద్ధేశ్వరుడి దర్శనం సన్మంగళకారకం. ఆధ్యాత్మిక సౌందర్యం తేజరిల్లే విగ్రహాకృతులతో ఈ మందిరం శోభిల్లుతుంది. ఈ మందిర ప్రవేశద్వారం అద్భుత నిర్మాణ కళతో ఆకర్షింపచేస్తుంది. సర్వే సర్వత్రా పరచుకున్న స్వచ్ఛత, పరిశుభ్రత, హృద్యమైన పరిసరాలతో ఈ లోగిలి భక్తులకు ఎనలేని ఆత్మానందాన్ని అనుగ్రహిస్తుంది. ఇక్కడ గణపతి, కార్తీక స్వామి మందిరాలు నెలకొని ఉంటాయి. దేవగఢ్ ప్రవరా నదీ తీరంలో వర్ధిల్లుతోంది. ఎందరో ఋషులు, సాధువులు, ఆధ్యాత్మిక సంపన్నుల తపోశక్తితో ఈ నది మరింత పవిత్రీకృతమయ్యింది. పవిత్ర జలాలు ప్రవహించే నదీ తీరాలు పవిత్ర స్థలాలై విలసిల్లుతాయి. అందుకు దేవగఢ్ ప్రత్యక్ష ఉదాహరణ. దత్తస్వామి మందిరంలో దత్తాత్రేయుడు చిన్మయ చిదానంద రూపుడై భాసిల్లుతాడు. సర్వాలంకార శోభితంగా, సుందర సుమనోహరంగా దత్తుడు దివ్యమోహనంగా దర్శనీయమవుతాడు. ప్రతిరోజు ఉదయం 4 గంటలకు ఘంటానాదంతో స్వామికి సుప్రభాతం పలుకుతారు. ఉదయం 4:30 ప్రాతస్నానం, ఉదయం 5 గంటలకు కాకడ హారతి, ఉదయం 6 గంటలకు సంగీత నివేదన్, ఉదయం 7 గంటలకు క్షేత్ర ప్రదక్షిణ్, ఉదయం 7:30 స్తోత్ర పారాయణం, ఉదయం 8:30 ఆశ్రమ సేవ, మధ్యాహ్నం 12 గంటలకు మహానైవేద్యం, మధ్యాహ్నం 3 గంటలకు నిత్యోపకరణ సేవ, సాయంత్రం 4 గంటలకు ధ్యానేశ్వరి పారాయణం, సాయంత్రం 5 గంటలకు దర్బార్ సేవ, సాయంత్రం 6 గంటలకు సాయం హారతి, రాత్రి 8:30 నామజపం, రాత్రి 9:30 సేజ్ హారతి, రాత్రి 10 గంటలకు దత్తస్వామికి పవళింపు సేవ నిర్వహిస్తారు. రాజప్రాసాదాల కట్టడాల వలె విశాలమైన రహదారులతో, భారీ స్వాగత ద్వారాలతో, వాటిపై అమరిన కళా వైభవంతో దేవగఢ్ దత్తమందిరం మధుర మనోజ్ఞ మనోహర ఆధ్యాత్మిక నెలవుగా ప్రకటితమవుతోంది. ఇక్కడ కిషన్గిరి మహారాజు సమాధి మందిరం ఈ లోగిలికి ప్రత్యేక ఆకర్షణ. 2 అంతస్తుల ఈ సమాధి మందిరంలో పైభాగాన కిషన్ బాబా ఆశీర్వాద భంగిమలో భక్తుల్ని అనుగ్రహిస్తుంటారు. దిగువన ధ్యానస్థలిలో ఉన్న కిషన్గిరి స్వామీజీ ప్రతిమ భాసిల్లుతుంది. ఈ ప్రాంగణంలోనే నవనాథ సంప్రదాయానికి చెందిన నవనాథుల విగ్రహాలు దర్శనమిస్తాయి. ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఒకే సత్యం గురించి గురువులు వేర్వేరు వ్యక్తీకరణ ద్వారా లోకంలోని భక్తులకు, శిష్యులకు ప్రబోధం చేస్తారని శృతివచనం. సత్యలోకంలో బ్రహ్మ సంశయాల్ని దూరం చేయడానికై భగవానుడే స్వయంగా దత్తరూపంలో ప్రకటితమయ్యాడు. మహాసాయుధ్యానికి తారక తత్వ విషయాల గురించి ఉపయోగకరమైన ఉపదేశాలను దత్తాత్రేయుడు అనుగ్రహించాడు. ఆ దత్త సంప్రదాయాన్ని కిషన్గిరిజీ బాబా ముందుకు తీసుకువెళ్లారు. లోకాన్ని ఉద్ధరించుకోవడం కోసం తనను తాను దత్తం చేసుకున్నాడు కాబట్టి స్వామి దత్తాత్రేయుడయ్యాడు. ఆ దత్తతను స్వామి సంప్రదాయాన్ని అనుసరించే కిషన్గిరి మహారాజ్ సైతం స్వీకరించారు. అందుకే ఇంతటి విశాలమైన లోగిలిలో ఆధునికత, ప్రాచీనత, సంప్రదాయత, ఆధ్యాత్మికత ఉట్టిపడే రీతిలో అద్భుతమైన దివ్యధామాన్ని ఆవిష్కరించారు. నీకు నాకు మధ్య ఉన్నది మమత, మానవత మాత్రమే. ఆ మానవతలో దైవత్వాన్ని దర్శించడం ద్వారా ఇరువురం దైవ సమానులమవుతాం అనేవారు కిషన్ బాబాజీ.
ప్రతి మనిషిలో దివ్యత్వం ఉంటుంది. ఆ దివ్యత్వాన్ని దైవత్వంగా గుర్తించడం ద్వారా వ్యక్తులు తమని తాము ఉద్ధరించుకోగలుగుతారు అని ఉపదేశించారు కిషన్ గిరీజీ. ఆయన భావజాలాన్ని, వారసత్వ పరంపరను భాస్కరగిరి స్వామి సైతం పురోగమింపచేస్తున్నారు. దత్త సంప్రదాయం అనేది అఖండమైన, అతులితమైన ఆధ్యాత్మిక పెన్నిధి. ఆ పెన్నిధి అందరికీ అమూల్యమైన ఆధ్యాత్మిక సంపత్తిని అనుగ్రహిస్తోంది. ఆ దివ్యమైన, నవ్యమైన, భవ్యమైన, అమూల్యమైన వైభవాన్ని ఈ తరానికి, తరతరాలకు అందించడానికి దేవగఢ్ దత్తధామం పునరంకితమవుతోంది. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శ్రీదత్త శరణం మమ. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.